హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ స్టైల్ చికెన్ స్పైసీ కర్రీ అయితే ట్రై చేద్దాం. ముందుగా కట్ చేసిన ఆనియన్ అయితే నేను బౌల్లో వేసేసాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా స్పూన్ తోటి కలుపుతున్నాను. ఆ తర్వాత పసుపు, అల్లం పేస్టు వేసుకోవాలి. అల్లం పేస్టు, పసుపు వేసుకున్నాక స్పూన్ తోటి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఓకే, ఆనియన్ మంచిగా వేగాక కలర్ వచ్చిన తర్వాత ముందుగా కడిగిన చికెన్ని బౌల్లో వేసేస్తున్నాను. చికెన్ వేసుకున్నాక ఆ ఆనియను, అల్లం పేస్టు, పసుపు వేసుకున్నాం కదా, అది మంచిగా పీసెస్కి పట్టడానికి అయితే మంచిగా స్పూన్ తోటి కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినంత కారం, సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పీసెస్కి మంచిగా కారం పట్టడానికి స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేయాలి, మంచిగా కలపాలి స్పూన్ తోటి. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టి చూడండి, తీసిన తర్వాత ఎంత స్పైసీ చికెన్ రెడ్ కలర్లోకి వచ్చేసింది. అది ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర లీఫ్లు అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర లీఫ్లు వేసుకున్న తర్వాత చూడండి ఎలా సూపర్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సూపర్, చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.